సో ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో అయితే చూడండి. ఈ వీడియో అయితే మన ఆగస్టు 16వ తారీఖు కృష్ణాష్టమి కోసం చేశాను. ఈ వీడియో అయితే చాలా బాగా అయితే వచ్చింది. మీ ఫోటోతో కూడా ట్రై చేసుకోండి. ఒకసారి అయితే వీడియో చూడండి ఎలాగుందో. తర్వాత నేను ప్రాజెక్ట్ ఎలా చేసుకోవాలనేది నేను డీటెయిల్గా చెప్తాను. ఒకసారి వీడియో అయితే చూడండి డెమో. ఆవుల్ని తోలేటోడు నిన్నే నల్లని రంగున్నోడు తెల్లని మనసున్నోడు అల్లరి పేరున్నోడు. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మధ్యలో అయితే మ్యూట్లో పెట్టాను, ఎందుకంటే నాకు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేనైతే మధ్యలో మ్యూట్లో పెట్టాను. ఇక్కడైతే ల్యాండ్ స్క్రీన్లో చూపించాను. మీరు ఫుల్ స్క్రీన్లో అయితే మన ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, అక్కడ వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ అయితే ఎలా ఉందో ఇప్పుడు నేను చూపించిన ప్రాజెక్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో. ఇంకోటి, అందరూ చాలామంది చేసుకోకుండా చూస్తున్నారు. ఒక సబ్స్క్రైబ్ చాలామంది 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడైతే మనం ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ సపోజ్ మీకు ఇక్కడ ఫొటోస్ ఏం ఇవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ మీకు యానిమేషన్ ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను డీటెయిల్గా అయితే చెప్తానని ఫొటోస్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఎక్కడైతే మీరు సపోజ్ ఏదో ఒక ఫోటో తీసుకోండి. మీ ఫోటో సపోజ్ మీ ఫోటోదైనా ట్రై చేసుకోవచ్చు. చాలా బాగా అయితే వచ్చింది వీడియో. సపోజ్ నా ఫోటోనే ట్రై చేద్దాం. ఒక నిమిషం. ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో ఇలా పెట్టేసి ఇక్కడ మీరు యానిమేషన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కింద పెట్టుకోండి. ఇది టోటల్గా తీసుకోరండి కిందకి, ఎందుకంటే అది అంటే ఫ్రంట్ ఉంది కదా, ఆ ఫ్రంట్ కింద టోటల్గా తీసుకొచ్చేయండి. ఒక్క నిమిషం. మీకు తెలుగు ఫ్రంట్ అయితే మీకు అక్కడ ఇచ్చాను, అక్కడ వెళ్ళి యాడ్ చేసుకోండి. ఇది దీనికి కింద టోటల్గా కింద తీసుకొచ్చారు కదా. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి మీకు ఇది బీట్ మార్క్ ఎక్కడి వరకు ఉందో, ఒక్క నిమిషం, ఇక్కడ వరకు మీ సాంగ్ చూసుకొని మీకు తగ్గట్టు అక్కడికి అయితే ఫోటో అయితే అక్కడి వరకు యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇలా ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో అయినా ట్యాప్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఒక కీ పెట్టుకోండి, ఇక్కడ ఒక కీ, దాని తర్వాత ఇక్కడ ఒక కీ, తర్వాత ఫస్ట్ కీ దగ్గరకు వచ్చి ఇటైతే జరుపుకోండి. ఇలా అయితే జరుపుకున్న దాని తర్వాత ఇక్కడ ఈ మధ్యలోకి వచ్చి గ్రాఫ్లోకి వెళ్ళి దీనికి పైకి ఇది పైకి ఇలానే. దాని తర్వాత దీన్ని లాస్ట్కి వచ్చేసి కొంచెం జరుపుకోండి. ఇలా జరుపుకుంటే ఇక్కడైతే మీకు అయితే యానిమేషన్ అయితే రెడీ అయిపోతుంది ఇలాగా. ఇప్పుడు మీకు ఇక్కడ అంటే ఒక వాటర్ మార్క్ అనేది ఉండాలి కదా, అంటే వాటర్ ఇలాగా ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఏంటంటే ఫ్రాక్టల్ అని కొట్టండి. ఇక్కడ ఇది ఫ్రాక్టల్ వార్పు, అదైతే సెర్చ్ చేసిన దాని తర్వాత ఇక్కడ వచ్చి మ్యాగ్నిట్యూడ్ అనేది ఒక 10 పెట్టుకోండి. 10 ఆర్ 15 పెట్టుకోండి, మీ ఇష్టం, అది మీ ఫోటోకి తగ్గట్టు. దాని తర్వాత డీటెయిల్స్ అని ఉంది కదా కింద, ఈ డీటెయిల్స్ మీదకి వచ్చి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఒక కీ దగ్గరకు వచ్చి 1 ఉంది కదా, దీన్ని అలాగే ఉంచండి. దాని తర్వాత లాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఇది 1.40 దాకా పెట్టుకోండి, మీ ఇష్టం తగ్గట్టు. ఇలాగైతే సెట్ అయిపోయింది చూడండి. మీరు దీన్ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన దాని తర్వాత దీన్ని ఇక్కడ మోషన్ బ్లర్ అనేది యాడ్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం లుక్ ఉంటుంది. యానిమేషన్ వెళ్ళేటప్పుడు కొంచెం అయితే లుక్ ఉంటుంది మోషన్ బ్లర్, ఇదైతే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఒక టైల్స్ ఎఫెక్ట్ అయితే, ఎందుకంటే అది కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది కవర్ చేస్తుంది, మీరు ఆన్ చేసుకోండి. దాని తర్వాత ఇలా బ్లర్ ఎఫెక్ట్ అనేది చాలా బాగా అయితే సెట్ అయిపోతుంది. దీన్ని డూప్లికేట్ చేయండి. ఇక్కడ కూడా అంతే, ఎఫెక్ట్ కాపీ చేసి ఎఫెక్ట్ మీద సెట్ చేస్తే అయిపోతుంది. ఇలాగా ఇక్కడైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇలానే మీరు దీన్ని డూప్లికేట్ చేసి మీ ఇక్కడ సాంగ్కి తగ్గట్టు మీరైతే ఫోటో మొత్తం ఇక్కడ ఈ బీట్ మార్క్ నుంచి ఈ బీట్ మార్క్ వరకు మీకు ఫోటో అంటే సాంగ్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడైతే ఈ మొత్తం అంతే లాస్ట్ వరకు ఫోటో యాడ్ చేసుకోవడం అయిపోయిన దాని తర్వాత పైన యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.